అక్క మమ్మీ పోయిందే మక్కిరా ఏంద్రో సంతోషంగా ఉన్నావు మాకు బడికి ఓకే వెరీ గుడ్ నీ అవ్వ నేనేదో ఎగ్జైట్ అయ్యి చెప్తే మా అక్క ఓ చేతిలో చీపురు కట్ట ఓ చేతిలో బోల సబ్బు పెట్టింది ఈ కాడ నుంచి నాతో గొడ్డు కట్టని చేపించేటట్టున్నది మరి నువ్వేం చేస్తావే అమ్మ నాన్ననే నాకు పని చెప్పారు నువ్వు చెప్తున్నారా నాకు పోయితాం పన్నాడు నీ అవ్వ ఏం కరవరా నాకు ఇది ఆ పెద్దోళ్ళనేమో ఎంత తప్పించుకో తిరిగా అని ఏమన్నారు నన్నైతే తిట్టుకుంటా పని చేపించుకుంటారు ఏమిరా ఏమో గులుగుతున్నావు ఈపు గులగుల పెడుతుందా గులగుల పెడితే చెప్పు నాకు సీపులు మర్రెత్తా నేనేమన్నానే అక్క నువ్వు ఒక దాన్ని నేను ఆకే మంచిగా కుడుతున్నానే నీ అవ్వ నేను అనుకునేది నా చెవులకైనా వాళ్ళే దీనికి ఎట్లనే పడ్డది ఇది పాము చెవులో ఉన్నట్టున్నది ఏమారా ఎంతసేపు ఉడతావు నీ ఊడ్సుడు అయితే లేదా ఆడ బోళ్ళు ఉన్నాయి తోంపో తోముతాగే ఇదంతా పూర్తిగా నాద్దా నీ అవి ఇది ఈ కాడికే ఈ ఇటున్న పుల్ల అటు పెట్టేటట్లేదు నన్ను గోస ఉచ్చుకునేటట్టున్నది అరే రాము నేనేరా సీత ఉంటారా కార్తీక్ నువ్వే సీత అబ్బా నువ్వేనా నేనే నాకు వెయ్యి బీటు నీకేంటి 700 నాకు గుండె A few moments later. అరే ఏం చేస్తారా కలు వంటికిలేవారా రాముడికి తాడుతాను అరే నేను కూడా ఆడతారా మళ్ళీ ఫస్ట్ కాడికి వేద్దాం మళ్ళీ ఎందుకు రా నా జాగా నువ్వే ఆడు నేను ఇంటికి వెళ్తాను చిన్న పని ఉంది చిట్టి పెడుతున్నా ఎవరా రాముడు చెప్పు ఎవరెవరు నేనే ఏంద్రా గింత లేట్ వచ్చినావు అంతకుముందు ఆట ఆడదాం సావ దొబ్బుతీగారా నా బాధ ఎవరికి చెప్పుకోవాలరా మా అక్క దగ్గరికి వచ్చి బడికి సెలవులు వచ్చినాయి అన్న గంతే నా చేతిలో చీపిరి బోల సాబు పెట్టిందిరా ఇగో సేల్యూరు కందిపోయింది మీ అన్న ఉన్నాడు గారా ఏం పని చేయడా నీకేం బాధ అరే మావాడా ఆవిడ పెద్ద తిరువోతు గాడిరా ఆవిడ పెద్ద తిరువోతు గాడిరా మా అమ్మ నాన్న చెప్పిన మాట దేగనేదే ఇటు వెళ్తాడు పోతారా దాని గురించి నేనేం చెప్పాలరా మీ అమ్మ నాన్న ఏమన్నారా మేమోని దాన్ని ఏమంటారా తెయించినోడికి తెడ్డే దిక్కని పెద్దలు చెప్పలేదారా ఆడ అదే పాటించుతారా ఆడు మహా కంతిరి గాడిదిరా ఓ మళ్ళీ వస్తాను శశాన్న ఉర్ర కుర్రా వినడానికో అంగేటి హారతిస్తాడు ఉర్రకుర్రి అంగేటి హారతిస్తాడు ఉర్రకుర్రి అరే సిరి నేను మమ్మీ వెళ్తాను పోరా మళ్ళేం పనట్రా అప్పుడే ఇల్లాకిలు ఊడ్చిండ్రా బోలు కూడా తోవినా గారా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు.
A few moments later. అరే శశియా, అమ్మ మంచిగా వండుకొని ఉన్నది, పిలిచిన వాయా లేపితే రిమోట్ అనుకొని ముచ్చుకున్నదిరా. కొద్దిగా మిస్సు పంత వలుగు ఎందుకు అవ్వద్దని చెప్పినవరా గాడిదికే. అరే నిన్ను ఆట పట్టించేదానికి అన్నట్టున్నారా? అది కూడా ఎట్లా నవ్వుతుండ. అరే శశియో, అరే అరే ఎండ తొందర గడిప కూకున్నాం పర్రి నా బండ వదిలేరా సిరి, ఈ ఆట బోర్ కొడుతుంది, వేరే ఆట ఆడదాం రా. అరే మన క్లాస్మేట్స్ సీనియర్ అన్నయ్యలు అందరు కలిసి ఈత కొట్టబోతుర్రా, మనం పోదామా? నీకు ఈత వచ్చారా? నాకైతే రాదురా. ఏ దాన్నే ఉందిరా, అదే పెద్ద బొమ్మ విద్యనారా, కాలు ఎదులాడితే వస్తుంది, సింపుల్. బాబాయ్ నాకైతే గడపరి తచ్చే గంత చిన్న అయినాక ఈత వచ్చాట్రా. బిట్టు కింద మనం వేస్ట్ రా. బిట్టు ఎప్పుడు నేర్చుకున్నావు ఈత? అదానికి నేర్చుకున్నందుకే నీళ్ళైన ఎలా కావంటే అదే గడపరిత. దాన్నే ఈత అంటారు. ఎల్లెలక వాడినేమో గడ్డబారి ఈత, బోర్ల బొక్కల వాడినేమో బొక్కడి ఈత అంటారు. సరే పోదాం పారా. ఏమోర్రా అవసరం ఆరా మనకి ఇప్పుడు. ఏ నువ్వు రారా, కొంచెం కూడా ధైర్యం లేదు నాకు. జల్దీ ఈత కొట్టి బయటకు వెళ్ళుర్రి, ఈ బాయలు ముందర మంచోళ్ళు కాదు. సరే రా. బాయ్ బాగానే లోతున్నట్టున్నది. అరే శశి, ఈ బాయ్ బాగానే లోతున్నట్టున్నది కదా, మాకైతే ఈత రాదు, నువ్వే బాధ్యత. మేము ఇక్కడ ఒడ్డుకుండే ఈత కొడతాం. ఏం కాదురా, నేను ఆడుకోయి సూర్యత చూడురా, దగ్గరికి వెళ్ళైతే మంచిగా ఉండే, దూరం పోయేస్తా. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎందుకు వచ్చిర్రు? అన్న ఈత నేర్చుకుందామని వచ్చింది, ఇది దరిపోట కూకొని నేర్చుకుంటాను వచ్చింది. మీకు ఎవరికైనా ఈత దారా పోరాళ్ళు పెద్ద పోటుగా లేక బయలుదేరారు. నాకు వస్తుంది అన్న, నేను మా సీరియాడు బోట్లు ఈడ కొడతాను రోజు. ఎక్కడ నేర్చుకున్నావురా? బొజార్లు ఈత నేర్చుకున్నావా? బాగా చెప్పినా కొట్టినావురా? బొజార్కు బాగా తేడా తెలుసారా నీకు? ఇప్పటి వరకు నేను బాగా ఈత కొట్టలేదు, కానీ నాకు ఈత వచ్చే. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బా కమలాసన్. అరే పోరాళ్ళు, ఈత అంటే ఈజీ అనుకున్నారా? బడికి సెలవులు వచ్చినాయంటే ఈతకు వెళ్ళి బావుల్లో, చెరువుల్లో, కాల్వల్లో వందల మంది గల్లంతాయి చనిపోయినరా. పిల్లలకు ఈత నేర్పిస్తా అని తీసుకుపోయిన తల్లిదండ్రులు కూడా ఎంతో మంది పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా గల్లంతాయి చనిపోయినరా. కొంచెం ఆలోచించాలరా మీరు కూడా. తల్లిదండ్రులు మీ పిల్లల పైన కూడా మీరు కన్నేసి ఉంచుండ్రి. మీ పిల్లల్ని కంటి చూపు మేరలోనే ఉండేటట్టు చూసుకోండి. ఏదైనా విషాదం జరిగిందంటే మీ కుటుంబం అంతా కృంగి కృషించిపోవాల్సి ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఈత రాకపోతే నీటిలో అసలే దిగకండి. ఈత వచ్చు వచ్చు అని నీటిలో దిగి ప్రమాదాలను కొని తెచ్చుకోకండి. పిల్లలు బావుల వెంట తిరగకండి రా. మీకు ఏదైనా జరగరాని జరిగితే మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు మీకోసం అల్లాడిపోతారా. కొంచెం ఆలోచన చేయండి. ప్రమాదాలను పసిగట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉంటుంది. అందరూ ఆలోచించండి. పోదాం పారా, నాకు ఎట్లా అవుతుంది. అరే జల్ది పోదాం పారా, నాకు అంత కింది అవుతుంది.
నాకు అంత ఎట్లా అవుతుంది రా అరే ఇది పట్టుకోర్రా ఇక్కడ అవుతలేడు అరే ఇలా వంద పెట్ట పట్టురా అరే నాకు కొన్ని వాటర్ తెర్రా నాలుకంత ఆరిపోతుంది. ఏమైందిరా తమ్మునికి ఏమైందిరా శశిగా? ఈత కొట్టే కాడ కళ్ళు తిరుగుతానే అన్నాడు. నాకు అంత నీళ్ళు కావాలి, నాకు అంత నాలుగు ఎండిపోతుంది. నాకు చాలు. అంతే ఎట్లా చేస్తాడు మా అమ్మ నాన్నకన్నా ఫోన్ చేస్తా. మా అమ్మ లిఫ్ట్ చేస్తలేడు, ఫోన్ డాక్టర్ కన్నా ఫోన్ చేస్తా. హలో డాక్టర్, మా తమ్ముడు ఎట్లా చేస్తారు? రారా చెప్పను, తొందరగా రా అబ్బా ప్లీజ్. డాక్టర్ ఈత కాడికేనా ఈత కాడికి వెళ్ళి ఇంటికి రాగా కళ్ళు తిరుగుతానే అన్నాడు. మేము పట్టుకొచ్చి మంచాలు వేసినాం. ఏమనిపిస్తుంది? అంత కళ్ళు తిరిగినట్టు అవుతుంది. దాహం ఎక్కువ అనిపిస్తుందా? చిన్న మరి ఎట్లా అట్లా పోవద్దు కదా, ఎండలో తిరగద్దు కదా, అంత ఎండాకాలం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్లా స్కూల్ లేదు, ఎండలు ఇష్టం వచ్చినట్టు తిరగద్దు. చిన్న ఒకటి ఇంజక్షన్ వేసి ఒక గ్లూకోజ్ పెట్టేస్తాను, పెట్టుకో. సూదా డాక్టర్ వద్దు డాక్టర్, మీరు ఎన్ని గోళీలు ఇచ్చినా వేసుకుంటా, ఎన్ని తానికలు ఇచ్చినా తాగుతాను, సూది అయితే వద్దు డాక్టర్. ఏం కాదు, పెద్ద నొప్పి ఏం రాదు, మళ్ళీ ఒకటి పెడతా. ఎండకు డిహైడ్రేషన్ అవుతుంది, అవి గ్లూకోజ్ పెట్టాల్సి ఉంది తప్పకూడదు మళ్ళీ, ఎందుకంటే నీకు వడదెబ్బ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఏమన్నా తాగిపించారా బాబుకి? ఓకే, సరిపోద్ది, తాగిపించచ్చు. ఓకే, మంచిది. అది పిల్లలు ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కనుక ఎండకు వెళ్ళకపోవడం మంచిది. పిల్లలే కాదు పెద్దలు ఎవరైనా కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకళ్ళు తప్పనిసరి బయటకు వెళ్ళాల్సి వస్తే ఏంటంటే గొడుగు పట్టుకెళ్ళడం కానీ, రుమాలు చుట్టుకోవడం కానీ, తలకి టోపీ పెట్టుకోవడం కానీ, ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరి వెళ్ళాల్సి వస్తే చేయాలి. ఎండాకాలంలో నీరు ఎక్కువ తాగాలి. మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ ద్రావణం వీలైనంత ఎక్కువ తీసుకోవడం ద్వారా బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఒకవేళ వడదెబ్బ తగిలితే లక్షణాలు తలనొప్పి, వాంతులు, నోరు తడారకపోవడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్న వెంటనే మనము ఆ వ్యక్తిని ఎండ నుండి వెంటనే చెట్టు నీడకు కానీ, మన కూలర్ దగ్గర కానీ తీసుకొని వచ్చేసి నీడకు, వీలైనంత దగ్గరలో నీడకు తీసుకొని వచ్చేసి తడిగుడ్డతోటి తుడవడము, ఇలాంటి సపర్యలు చేయాలి. ఓఆర్ఎస్ వాటర్ ఎక్కువ తాగిపించాలి. ఇలాంటివి చేసి దాని ద్వారా కొంచెం పేషెంట్ తొందరగా కోలుకునే అవకాశాలు ఉంటాయి. వడదెబ్బ గురైన వ్యక్తి తల తిరగడం, వాంతులు చేసుకోవడం, స్పృహ కోల్పోవడం అలాంటి తీవ్రమైన లక్షణాలు ఉన్నప్పుడు వీలైనంత త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళడం చేయాలి. దాని ద్వారా పేషెంట్ తొందరగా కోలుకునే అవకాశాలు ఉంటాయి. ఈ టాబ్లెట్స్ వేయండి, ఓఆర్ఎస్ కొంచెం కొద్దిగా తాగిపిస్తుండండి. ఏమైనా ఇబ్బంది అనిపిస్తే తగ్గకపోతే నాకు మళ్ళీ ఫోన్ చేయండి. అరే డాక్టర్. అందరికీ నమస్కారం. ఈ వేసవి కాలం దృష్ట్యా పిల్లలందరికీ బడికి సెలవులు రావడంతో
మన చిత్రం చూడు గురు ఛానల్లో ఒక ప్రయోగాత్మక వీడియో తీయడం జరిగింది. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఎండాకాలంలో పిల్లలు కానీ పెద్దలు కానీ తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వడదెబ్బ నుండి రక్షించుకోవడానికి ఉంటుంది. దానికోసం ఈ వీడియో తీయడానికి గాను మాకు సహకరించిన డాక్టర్ సంతోష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట తట్టండి.